సో, ద వెకేషన్ టైంలో యాక్చువల్లీ జాబ్ చేస్తూ, పిల్లల్ని పెంచుతూ అండ్ ఇంట్లో ఫుల్ టైమ్ కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తూ ఉమెన్‌కి ఇలాంటి వర్కులు చేయాలంటే కష్టమే. బట్ కానీ స్టిల్ చేయొచ్చనమాట. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి కూడా వెకేషన్ అనేది ఉంటుంది. అండ్ లార్జ్ వెకేషన్ ఎప్పుడంటే క్రిస్మస్ టైంలో అట్లా ఉంటుందన్నమాట. క్రిస్మస్ టు న్యూ ఇయర్ 2 వీక్స్ వెకేషన్ కదా! మధ్య మధ్యలో వర్క్ వెళ్తూ కూడా ఉన్న టైంని అంటే ఒక ఫ్యూ డేస్ ఫ్యామిలీ టైం పెట్టుకొని ఫ్యూ డేస్ మన ఒరిజినల్గా అంటే మనం ఏం చేయొచ్చు, ఇంకా మనం స్టిల్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అనేది మర్చిపోకుండా ఉండాలి అంటే అవన్నీ కూడా ఇగో ఈ బ్లౌజులన్నీ కూడా ఇండియాలో కుట్టుకొని అండ్ ఇగో ఇలా బ్యాగ్లో పెట్టుకొని అంతా ఆ థ్రెడ్ అంతా కూడా పెట్టుకుని సైడ్ పెట్టుకుంటాను అనమాట. సో ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు ఈజీగా మన ట్రెడిషన్ మర్చిపోకుండా శారీ కట్టుకోవాలి అంటే మనకి ఇలాంటి స్మూత్ బ్లౌజెస్ అనేవి కావాలి కదా. సో ఈజీగా మనం క్యారీ చేయాలి అంటే కాబట్టి అవన్నీ కుట్టుకుని పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ విజిట్కి వెళ్ళేటప్పటికి ఇలాంటి మెత్తట సిల్క్ శారీసు, సిల్క్ మెత్తట బ్లౌజెస్ అవి వేసుకోవడానికి రోజువారీ డైలీ మనం అందరిలో కలిసిపోవడానికి, అమెరికా నుంచి వెళ్ళామన్న గర్వం లేకుండా అందరిలో కలిసిపోవడానికి ఇలా ట్రెడిషనల్గా ఉండాలన్నమాట. సో అది కూడా నాకు నేనే వర్క్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేసుకుంటాను అనమాట. చూడండి, అమెరికాలో ఉన్నవాళ్ళు ఏమి చేయరు, చాలా ట్రెండీగా ఉంటారు, ఎవరిని పట్టించుకోరు. అమెరికా వెళ్ళారు అంటే ఇండియన్స్ మర్చిపోతున్నారు, ట్రెడిషన్ మర్చిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ నాలాంటి పిచ్చివాళ్ళు చాలామంది ఉంటారు, ఫాలో అయ్యేవాళ్ళు. ఫుల్లీ ట్రెడిషనల్గా ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది టూ అగ్రెసివ్గా అండ్ ప్యాషనేటెడ్గా ఉండేవాళ్ళు మాలాంటి వాళ్ళని డామినేట్ చేస్తుంటారు అన్నమాట. చూసారా మరి ఇదంతా కూడా ఏంటంటే ఫుల్లీ ట్రెడిషను అది. సో ట్రెడిషన్ స్టిల్ ఫాలో అవుతున్నాం. 25 ఇయర్స్ అయినా కూడా యూఎస్ వచ్చి స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ఇండియన్ ట్రెడిషన్.